బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు టైం 5:30 అయ్యిందండి. చూడండి ఎంత ఎండగా ఉందో. ఈ వీడియోలో మీకు క్యాబేజీ తోట చూపిస్తానండి. క్యాబేజీ తోటకు బోర్డర్గా మొక్కజొన్న మొక్కలు వేసారండి. క్యాబేజీ తోటలో కలుపు మొక్కలు తీస్తున్నారండి. వాళ్ళు నాతో మాటని అన్నీ ఈ వీడియోలో ఉంటుందండి. మళ్ళీ మా అపార్ట్మెంట్ దగ్గరలో పూల తోట కూడా చిన్నగా వేసారండి. అది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నా. ఈ వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఇంటి దగ్గరలో కూడా ఇటువంటి తోటలు ఉంటే నాకు కామెంట్స్ రాయండి. ఇదిగోండి జూలీ, టామీ చూడండి నాతోనే వచ్చేస్తున్నాయి. ఇక్కడ నేను పార్క్కి వెళ్ళి కూర్చున్నా, నా దగ్గరే వచ్చి కూర్చుంటున్నాయండి దగ్గరగానే. ఇక్కడ ఆంటీలు వాళ్ళు వద్దు ఇలా కూర్చుంటున్నాయి, ఇవి కూడా వచ్చి అంటున్నారండి. సరే అని 2 days బిస్కెట్ వేయడం మానేసానండి. అవి జూలీ అయితే అడుగుతుంది ఎందుకు వేయలేదని అరుస్తుంది నా మొహం చూసి. ఇంకా మళ్ళీ మనసొప్పుగా మళ్ళీ వేస్తున్నానండి. రావద్దన్నా వీటికి అర్థం కావు కదండి, వచ్చేస్తున్నాయి. మీరు చూడాలి వాటికి మళ్ళీ అలాగే చెప్తూ ఉంటే ఎప్పటికో అప్పుడు అర్థం వచ్చేమో కదండి. ఇదిగోండి మామిడికాయ చెట్టు అండి, చూడండి ఎంత పెద్ద మామిడికాయ చెట్టు అండి. ఈ మామిడికాయ చెట్టుకు కూడా కాయలు బాగున్నాయండి, కాకపోతే చిన్నగా ఉన్నాయి. ఇంకా 1 month టైం పడతాయేమో అండి పెద్ద కాయ అవ్వడానికి. ఒక చెట్టే ఉందండి ఇక్కడ, ఈ ల్యాండ్లో ఒక చెట్టే ఉంది. ఈ ఏరియాలో కూడా ఇంకెక్కడ నేను చూడలేదు. అటు సైడ్కి అయితే ఉన్నాయండి, రోడ్డుకి అటువైపుకి అయితే. ఇటువైపుకి అయితే ఈ ఒక చెట్టే ఉంది. మామిడికాయలు చూడండి, కాయలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయండి. మామిడికాయలు పైకి ఉన్నాయండి, చేతికి అందట్లేదు, చాలా పైకి ఉన్నాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి ఆ మామిడికాయ చెట్టు ఆపోజిట్లోనే అండి తోట. ఇది కూడా క్యాబేజీ వేయడానికి ఈ తోటని దున్నుతున్నారండి ట్రాక్టర్తోని. ఇది చూడండి జూలీ, టామీ ఎలా వచ్చేసినాయో. వెళ్ళొద్దన్నా సరే వచ్చేస్తాయండి, ముందుకు వెళ్ళిపోతాయండి, వెనక్కి తిరిగి చూసుకుంటే నేను వస్తున్నానా లేదా అని. ఇదిగోండి ట్రాక్టర్తో దున్నుతున్నారు. అసలు ఈ టైంకి వీళ్ళు వెళ్ళిపోతారండి. సమ్మర్ వలన ఆఫ్టర్నూన్ కొద్ది ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటున్నారండి ఎండలో చేయలేక, అందుకని ఈరోజు ఇంకా ఉన్నారు. ఇదిగోండి ఇది క్యాబేజీ తోట అండి. ఈ క్యాబేజీలు అండి పెద్ద గ్రీన్ కలర్లో రోజెస్ ఉంటాయి, ఎలా ఉంటుందో అలా ఉంటాయండి నాకు. ఇదిగోండి ఇక్కడేమో ఈ పొలం దున్నుతున్నారు. ఈ పొలాన్ని ఇది వరకు వంకాయలు వేసారండి ఇక్కడ. ఆ వంకాయల తోట తీసి ఇప్పుడు క్యాబేజీలు వేస్తారంటండి, అందుకనే దున్నుతున్నారు. ఇదిగోండి క్యాబేజీ తోటకి బోర్డర్గా ఒక లైన్ అంతా మొక్కజొన్న అండి మొక్కలు, స్వీట్ కార్న్ మొక్కలు వేసారండి. ఇదిగోండి క్యాబేజీ ఎలా ఉన్నాయండి, రోజెస్ లాగే ఉంటాయండి. ఈ క్యాబేజీ తోట దగ్గర ఇది వరకు ఆలు తోట ఉండేదండి. ఆలు తోట తీసిన తర్వాత క్యాబేజీ వేసారండి. ఇవి వేసి కూడా 1 month అవుతుందండి, ఇంకో 1 monthకి అవుతుందేమో అండి. క్యాబేజీలు బాగా వస్తాయేమో. చూడండి ఎలా వరుసగా లైన్గా వేస్తారండి. ఈ లైన్ ఏమో స్వీట్ కార్న్ మొక్కలండి. ఇవి కూడా మొన్న వేసినట్టున్నాయి, చిన్నగా ఉన్నాయండి. ఈ పక్కనే ఇది మళ్ళీ క్యాబేజీ తోట వేస్తారంటండి, అందుకనే ట్రాక్టర్తో ఇలా దున్నుతున్నారు. ఇదిగోండి ఇప్పుడు 5:30 దాటిందండి, 6 అవుతుంది. ఇంకా వీళ్ళు ఉన్నారంటే మధ్యాహ్నం ఎండలకి ఎవరు పని చేయలేకపోతున్నారు కదండి. ఇక్కడ కూడా బెంగళూరులో కూడా చాలా ఎండలు ఉన్నాయండి, ఎప్పుడూ లేవండి. లాస్ట్ ఇయర్ కూడా ఇలా లేవు, ఇప్పుడు అలా ఉందండి. ఇదిగోండి ఈ గట్టు మీద నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా స్వీట్ కార్న్ మొక్కలేనండి. ఇవి క్యాబేజీ తోటలోనే కలుపు మొక్కలు బాగా వచ్చినాయండి. ఆ కలుపు మొక్కలు తీయడానికి ఇక్కడ లేడీస్ తీస్తున్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసలు ఎలా తీస్తున్నారు ఏంటి మాట్లాడదామని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామండి. ఇదిగోండి చూడండి జూలీ ఎలా చూస్తుందో, టామీ కూడా. ఎప్పుడు ఎక్కడికైతే అక్కడికి వస్తున్నాయండి. ఆ రిఫ్ట్ వరకు వస్తాయండి, అంతే అండి. రిఫ్ట్ అయితే ఎక్కువండి, ఆ రిఫ్ట్ దాకా వచ్చి ఆగిపోతాయి, అలా చూస్తూ ఉంటాయి, అంతే అండి. వీళ్ళు ట్రాక్టర్తో దున్నుతున్నా సరే ఎక్కడి నుంచి కదలట్లేదండి. చాలా వచ్చేసినాయి కదండి, అక్కడ లేవు, ఇక్కడే ఉన్నాయి. అక్కడ ఇంకా తీసుకొస్తాను.
ఏమండి పర్వాలేదా వీళ్ళు అలా ఎంత ఉంది అక్కడ లేదు, ఇక్కడ ఎక్కువ ఉంది అని. ఆహా, వీళ్ళు అలా దిగేది పర్వాలేదా, ఏమీ ఉండవా? ఏమి ఉండదు. అవునవి వీళ్ళకి 5ంటికి వెళ్ళిపోతారేమో, ఈరోజు ఇంకా ఉన్నారేంటండి? ఎండపదిలో కొంచెం రెస్ట్ తీసుకుంటా కదా, ఇప్పుడు చల్లపది కదా. ఓ అదా. గ్రీన్ రోజెస్ అండి కదా, రోజులాగే ఉంటుందండి, రోజు పువ్వులాగే ఉంది. తులసి మొక్క అండి అది, అది పెద్దగా ఉంది. అది కాదు, పడతారు. టీవీలో యూట్యూబ్ ఉంటే యూట్యూబ్లో వస్తారు. వచ్చేటప్పటికి చిన్నది వస్తుంది కదా మన ఇంటికి. వీళ్ళకి యూట్యూబ్ ఏంటో తెలియదండి. మేము టీవీలో వస్తామా అని అడిగారు. టీవీలో కాదు యూట్యూబ్లో వస్తుంది అని చెప్పాను. వాళ్ళ దగ్గర పెద్ద ఫోన్ లేవంటండి. సరే నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నేనే మీకు ఈ వీడియో చూపిస్తానని చెప్పానండి. వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఇటువంటి ఫోన్ పెద్ద ఫోన్ లేవంటండి. చెప్పాలనా? అయ్యో చెత్త జాస్తి అమ్మా, దోకెళ్ళదు చూస్తా ఉంటాము. పోతాయా ఇంటికి పోవాలా, పోవాలా, ఎవడ ఏ పెట్టినేమో. ఎక్కడా మీ ఇల్లు? ఇల్లు ఆడ 6 పిల్ల దగ్గరేనా ఇక్కడికి? మా చంద్ర ఉంది కదా, మైచంద్ర ఉంది. మా చంద్ర నుంచి ఆ పక్క ఊరిల్లి. ఆహా, ఇది స్కూల్ ఉంది కదా, హోలీ ఫ్యామిలీ స్కూల్. ఏంటి నీ చేతిలో ఉన్నది? అంటే దేనికి? చెత్త క్లీన్ చేసేదానికమ్మా. అదా, వీళ్ళ ఈ పొలం వాళ్ళే ఇస్తారా? ఎలా చేస్తా చూపి. ఇది కట్ చేయి, ఇది కట్ చేయి. ఇలా కట్ చేస్తావా? రోజుకి ఎంత ఇస్తారు? 500. వీళ్ళకి తెలుగు ఫుల్ రాదండి. తెలుగు కన్నడం కలిపి మాట్లాడతారు. పొద్దుడు 7కి వస్తావా? ఇక్కడే భోజనం అండి వీళ్ళకి? భోజనము, టిఫన్. రోజు ఉంటే పని పర్వాలేదు, రోజు లేకపోతే రోజు వస్తారా? రోజు వచ్చి ఏం చేస్తారు? ఉంటే వస్తాం, లేకపోతే వేరే వెళ్ళి పెట్టుకుంటాం. ఉంటే వస్తారు. ಇಲ್ಲ ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಇದ್ದಿದ್ದಕ್ಕೆ ಇವಾಗ ಈ ಕೆಲಸ ಫುಲ್ ಲೈನ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಂದ್ರೆ ಈ ಲೈನ್ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡ್ಬಂದ್ರೆ ಫೋನ್ ನಂಬರ್ ಕೊಟ್ಟರೆ ಆ ಫೋನ್ ನಂಬರ್ಗೆ ಅಂತದಿದ್ರೆ పెద్ద ఫోన్ ఉంటే ಇಂಥ ಫೋನ್ ಇದ್ರೆ ನಮಗೆ ನಾವು ಹ್ಞೂ ಹೇಳು ಅಲ್ಲ ಮನೆಗೆ ಇರ್ತೈತೆ ನಂಬರ್ ಹೇಳಿದ್ರೆ ಆ ನಂಬರ್ಗೆ
వస్తుందా సరే మేము ఇంకా మళ్ళీ వస్తూ ఉంటాం కదా, అప్పుడు చూపిస్తాం. ఆహా, ఎప్పుడు వేస్తారు? ఏ రోజున వేస్తారు? ఓహో, పొద్దున్నే ఇప్పుడు మనం తెలుస్తుంది కదా, అక్కడ ఇంకా చూస్తాం కదా. ఏం చేపలో వస్తాం ఈ టైంకి వస్తాం. నాಳೆ తెలుస్తాను. ఇప్పుడు వద్దండి, 4:30కి అండి. 5 వరకు కానీ 5 వరకే. 5 వరకే, 5ంటికి వచ్చినా చాలు. పోతే మాకు ఏమన్నా తీసుకొని రావాలా మీరు తినడానికా? ఏమన్నా కూల్ డ్రింక్స్. ఎంతమంది ఉంటారేంటి? ఇదిగోండి, ఇవన్నీ కలుపు మొక్కలు అన్నింటినీ తీసేస్తున్నారండి వీళ్ళు. చూడండి గోబీలు ఎలా వరుసగా ఉన్నాయండి, 4 లైన్లాగా అలా వేసుకుంటూ వెళ్తున్నారు. 4 లైన్స్ తర్వాత గ్యాప్ ఇస్తున్నారండి. ఇదేమో స్వీట్ కార్న్ మొక్కలు అంటండి, వరుసగా వేశారు బోర్డర్ లాగా. చూడండి ఆ గట్టు బోర్డర్గా అలా వేసారండి. ఆ పక్క నుంచి చిన్న లైన్ ఉందండి, దాని మీద నడుచుకుంటా వెళ్ళాము. ఈ గోబీ ఇంకో 1 మంత్ టైం పడుతుంది అంటండి. చూడండి పువ్వు ఎలా ఉందో మధ్యన. రోజ్ ఫ్లవర్స్ లాగే ఉంటాయండి, కాకపోతే గ్రీన్ పెద్దవి. చూడండి మధ్యన అదొక్కటే మన ఇంటి వరకు వస్తుంది గోబీ, చిన్నది మధ్యలోది. ఇవన్నీ తీసేస్తారు కదండి. ఇదిగండి ఇంకా మళ్ళీ మేము ఇంటికి వచ్చేస్తున్నాం. ఇవి చూడండి టామీ జూరీ ఎలా వస్తున్నాయో. ఈ రోడ్డు కూడా బాగుంటుందండి, ఈ మధ్యనే వేశారు పెద్ద రోడ్డు, మంచిగా నడిచి వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇవ్వండి ఇవే మా అపార్ట్మెంట్స్ అండి. మేము ఇలా రావడం కూడా వాకింగ్లా అవుతుందండి మాకు. రోడ్డు బాగుంది కాబట్టి బాగానే ఉంటుందండి. ఇది వరకు అయితే ఈ రోడ్డు వెళ్ళలేదండి, మట్టి రోడ్లా ఉండేది, గతులుగా. ఇప్పుడైతే రోడ్డు వేశారు, నీట్గా ఉందండి. ఇవి దూరంగా కనిపిస్తున్నాయే మా అపార్ట్మెంట్స్ అండి. ఇటు రైట్ సైడ్ ఏం తోటలు ఏం లేవండి. ఆ మామిడికాయ చెట్టు, చింత చిగురు చెట్టే ఉన్నదండి. చింతకాయ చెట్టు కూడా చిగురు లేదండి అంత ఎక్కువగానే. మామిడికాయ చెట్టుకి మాత్రం కాయలు అయితే బాగున్నాయండి. ఇదిగోండి మా గేట్ లోపలికి వచ్చేసామండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అమ్మవారి టెంపుల్ ఈరోజు నేను వేసిన ముఖ్యండి సరిగ్గా లేదు, అందరూ వస్తారు కదండి. లోపల బాగా పెట్టారండి. చూడండి ఈ గుడి దగ్గర పూలతో ఎలా డెకరేషన్ చేశారో. మధ్యన దీపం పెట్టారండి, చుట్టూరు గ్రీన్ ఆకులతో పెట్టారండి. తర్వాత ఏమో వైట్ పూలు, రెడ్ రోజెస్, బంతి పూలు. బాగుంది కదండి, రౌండ్గా డెకరేషన్ చేశారు. ఇక్కడేమో ఇది నాగదేవతల దగ్గర ఈ ముగ్గు అండి. ఈ ముగ్గు కూడా బాగుంది కదండి. ఈ ముగ్గు బోర్డర్ కూడా నీట్గా వచ్చిందండి, నాగదేవతలండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా మా ఇంటికి వచ్చేస్తున్నామండి. ఇది ఇలా ఎదురుగుండా వస్తే మెయిన్ గేట్ వస్తుందండి. ఇక్కడ 2 చిన్న షాపులు ఉంటాయండి, అంటే ఎమర్జెన్సీ ఫుడ్ ఐటమే ఉంటాయండి, ఇంకెక్కువ ఏమి దొరకవు. ఇదిగోండి మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు చాలా పెద్ద రోడ్డు అండి, ఎప్పుడు వెహికల్ వెళ్తూనే ఉంటాయి. ఇది మా సెక్యూరిటీ రూమ్ బ్యాక్ సైడ్ అండి. ఇలా పూల చెట్లు వేసారు, మంచిగా పూలు వచ్చినాయండి, చామంతి పూలు అండి. గులాబీ పూలు కూడా ఉన్నాయండి మధ్యలోని. ఇది జొన్న చెట్లు చూడండి, 1, 2, 3 వచ్చినాయండి. పూలు కూడా చాలా బాగా వచ్చినాయండి. కొయ్యకూడదు అంటారు, మరి ఎవరైనా కోస్తారో ఏంటో తెలియదు. సెక్యూరిటీ అయితే చెప్తారండి ఆ పూలు కొయ్యకూడదని. ఇది జొన్న చెట్టు అండి, ఇలా చూడండి అంతలా వచ్చినాయో.
అయితే చాలా బాగా వచ్చినాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.